సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామాలు పరిశ్రమల కాలుష్య కూరల్లో చిక్కుకుంటున్నాయి. పొలాల్లోకి కలుషిత నీరు వస్తుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనుషులు అనారోగ్యం బారిన పడుతుంటే మూగజీవాలు చనిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతంలో ఎవరెస్ట్ పరిశ్రమ విడుదల చేస్తున్న కాలుష్యాన్ని అరికట్టాలని ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నారు కోనాపూర్ గ్రామస్తులు. ఈ గ్రామం నుంచి హైదరాబాద్ కాలుష్య మండలి వరకు పాదయాత్ర చేసి నిరసన తెలియజేశారు. సదాశివపేట మండలంలోని ఎవరెస్ట్ పరిశ్రమ కాలుష్యం జలాలతో కోనాపూర్, ఆరూర్, గోపులారం, బూదేర గ్రామాల వ్యవసాయ భూములు పూర్తిగా కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అయితే ఎవరెస్ట్ ఎస్ఎస్ ఆర్గనైజేషన్ 2 కంపెనీలు గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం కంపెనీకి పెంచుకుంటూ పోతున్నాడు, కానీ అధికారులు ఎంత దానికి పర్మిషన్ ఇస్తారో తెలుసలేదు, అయినా పెంచుతున్నారు. గతంలో హియరింగ్లో మేము మాట్లాడాం దాని గురించే. ఇది పెంచినా దీనికి సిస్టమ్ లేదు కాబట్టి మేము సిస్టమ్ తయారు చేసుకుంటామని పర్మిషన్లు తీసుకుని దానిలో వచ్చే విడుదలలో ఎంత తీసుకుంటున్నారు అనేది దాని ప్రొడక్షన్ మాత్రం దానికి అనుకూలంగా వాళ్ళు చేస్తలేరు. వాటర్ అయితే పొల్యూషన్ అయిపోయింది, అన్ని పొల్యూషన్ అయినాయి. ఆల్రెడీ అందరికి చెప్తూనే ఉన్నాం, వింటున్నాం. నిన్న కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినాం, ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చినాం, అందరికి పోయింది. అందరితోని మాట్లాడుతాం, చూస్తాం, చేస్తామని అంటూనే ఉన్నారు. కానీ ఇప్పటిదాకా ఎటువంటి రియాక్షన్ ఆ కంపెనీలో మీరు చేయలేదు. నిన్న కూడా పీసీబీ వాళ్ళు వచ్చారు. వచ్చి చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చారు. ఆ నీళ్ళు ఎందుకు తాగుతారు? ఆల్రెడీ మొత్తం కాలుష్యం అయిపోయింది. ఇక రాను ఊరు ఇచ్చిపెట్టేలానో ఏందో తెలియదు, కానీ నీళ్ళకైతే ఆల్రెడీ వేరే ఊరు నుంచి అయితే తెచ్చుకుంటారు వాటర్ ప్రస్తుతానికి. చెరువులు, కుంటలు, పొలాలే కాదు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయంటున్నారు గ్రామస్తులు. వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటల్లో పశువులు నీళ్లు తాగితే చనిపోయాయంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున కాలుష్యాన్ని వెదజల్లుతున్న కాలుష్య నియంత్రణ పీసీబీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు గ్రామస్తులు. ఈ వాటర్ ప్లాంట్ కూడా పనిచేయడం లేదు. మా ఊర్లో మొత్తం వాటర్ కూడా పొల్యూషన్ అయ్యి మా పక్క గ్రామం మల్లికార్జునగిరి కానీ అందరూ మల్లికార్జునగిరి నుంచి మేము ఫిల్టర్ వాటర్ అక్కడ నుంచి తెప్పించుకొని తాగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న కొందరు చిన్నపిల్లలు వాళ్ళు ఈ ఊరు వాటర్ తాగితే చనిపోతారు. కాబట్టి మొన్న ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ పీసీబీ వాళ్ళకు కూడా మొన్న గ్రీవెన్సెల్లో కూడా మేము దరఖాస్తు ఇచ్చినాం. దాని మీద అధికారులు గట్టిగా చర్య తీసుకొని మా గ్రామానికి, మా ఆరూరు గ్రామ ప్రజలకు భూములలో పంటలు వండని పరిస్థితి ఉన్నాయి. అంత ఘోరంగా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇడుస్తున్నారు. బయటికి పోయే ఏదైతే బయటికి పంపేది ఉంటుందో వాటర్, దాన్ని పొల్యూట్ వాటర్, ఆ వాటర్ కూడా బయటికి పంపట్లేదు. ఇక్కడనే ఇప్పుడు వర్షం పడ్డప్పుడు అయితే ఘోరంగా వదులుతున్నారు. స్మెల్కి అయితే చిన్నపిల్లలు వాంతింగ్ చేసుకొని ఘోరమైనటువంటి పరిస్థితి జరుగుతున్నది. కాలుష్య నిబంధనలను పాటించకపోవడం, వ్యర్థాలను శుద్ధి చేయకుండా దిగువకు వదలడంతో దగ్గరలోని ప్రాంతాలు కలుషితమవుతున్నాయంటున్నారు స్థానికులు. ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులు పడుతున్నామని కోనాపూర్, ఆరూర్, నలుగులపల్లి గ్రామాల ప్రజలు పలుమార్లు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. మా ఊర్లో కూడా విపరీతంగా ఇప్పుడు కొందరికి హ్యాండిక్యాప్డ్ అలాంటివి కూడా అయినాయి. వాటిని తక్షణ చర్య తీసుకొని ఆ కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది లేదు అనేది కూడా మాకు అర్థమవుతలేదు. దాన్ని మేము ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో ఆ కంపెనీ ఎదుట ధర్నా కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాము. గత సంవత్సరం అంటే 7-6 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా పొల్యూషన్ చేస్తుంది. ఆ వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో వెనకాలన్న లక్ష్మీనారాయణ చెరువులోకి వదిలి భూగర్భ జలాలు మొత్తం పాడైపోయినాయి. గత 6 సంవత్సరాల నుంచి మొత్తం పాడైపోయింది. కెమికల్ వాటర్ని లక్ష్మీనారాయణ చెరువులోకి వదిలిపెట్టడం జరుగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాగు పక్కకున్న పొలాలన్నీ కూడా పాడైపోయినాయి. పంటలు పండడం లేదు. బోర్లు వేస్తే అందులో కెమికల్ వాటరే రావడం జరుగుతుంది. తాగడానికి కూడా నీరు స్వచ్ఛతంగా లేదన్న. ఇది మా ప్రాబ్లం. అసలు పొల్యూషన్ డిపార్ట్మెంట్కి కూడా స్టేట్ వరకు ఇచ్చినా కూడా ఎవరు కూడా పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పందన లేదు. వానాకాలం వరద నీటిలో పరిశ్రమ వ్యర్థాలు కలవడంతో 100 ఎకరాల్లో పొలాల్లోని పంటలు నాశనం అవుతున్నాయంటున్నారు గ్రామస్తులు. దీక్షలు, పాదయాత్రలతో నిరసనలు తెలిపినా అధికారులు పట్టించుకోకపోవడంతో నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు స్థానికులు.